ప్రౌడ్ హిందూ, ప్రౌడ్ ముస్లిం, ప్రౌడ్ క్రిస్టియన్. ఈ మధ్య ఇలా చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది రాజకీయ పార్టీల వరకు చేరింది. ఏదో ఒక మతాన్ని అడ్డుపెట్టుకోకుండా రాజకీయం చేస్తున్న పార్టీలు చాలా తక్కువైపోయాయి. అసలు రాజకీయ పార్టీలకు మతాలతో ఏం పని? అవి మత పరిరక్షణ సంస్థలా, లేక అధికారంలోకి వచ్చి ప్రజలను పరిపాలించడానికి పెట్టిన పార్టీలా? అసలు రాజకీయ పార్టీలకు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండాలి. వారి లక్ష్యం ఏమిటో, వారు దేనికోసం ఓట్లాడుతున్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మనం తరచుగా వింటుంటాం కదా, కొన్ని పార్టీలు అవి రైట్ వింగ్ పార్టీలు, కొన్ని పార్టీలు లెఫ్ట్ వింగ్ పార్టీలు లేదా వామపక్ష పార్టీలు అని. వాటి సిద్ధాంతాల గురించి మరియు మన రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఏ సిద్ధాంతాలపైన పనిచేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలో లెఫ్ట్ లేదా వామపక్ష పార్టీలంటే గుర్తొచ్చేది సిపిఐ మరియు సిపిఎం. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ సమానత్వం, ఈక్వాలిటీ. సమాజంలో ధనిక పేద అనే తేడా ఉండకూడదు, సంపద అందరికీ సమానంగా పంచాలి, ధనికులపై ఎక్కువ ట్యాక్స్ వేసి ఆ డబ్బును పేదల సంక్షేమానికి వాడాలి, మరియు మార్కెట్ను, ధరలను ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, విద్య, వైద్యం, రవాణా అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, మరియు పాత పద్ధతులు, కట్టుబాట్లు మారాలి. సమాజం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో అప్డేట్ అవ్వాలి. మతం అనేది వ్యక్తిగతంగా ఉండాలి. నేరస్తులను శిక్షించడం కంటే నేరాలకు కారణమైన పేదరికం, నిరుద్యోగం లాంటి సామాజిక మూలాలను సరిదిద్దడం ముఖ్యమని వామపక్ష పార్టీల సిద్ధాంతం. ఇవి వామపక్ష పార్టీల సిద్ధాంతాలు. ఇప్పుడు రైట్ వింగ్ సిద్ధాంతాలు ఏంటో చూద్దాం. మన దేశంలో రైట్ వింగ్ పార్టీ అనగానే వెంటనే గుర్తొచ్చే పార్టీ బీజేపీ. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ సాంప్రదాయవాదం, జాతీయవాదం, నేషనలిజం మరియు ఫ్రీ మార్కెట్. జాతీయవాదం మరియు హిందుత్వ వీరి ప్రధాన సిద్ధాంతాలు. బీజేపీతో పాటు ఎంఐఎం కూడా రైట్ వింగ్ పార్టీయే అవుతుంది. దీనిని మైనారిటీ రైట్ వింగ్ లేదా రిలీజియస్ కన్జర్వేటివ్ పార్టీగా పరిగణిస్తారు. రైట్ వింగ్ పార్టీల సిద్ధాంతాలు ఏంటంటే, ఫ్రీ మార్కెట్ ఉండాలి, ఎవరైతే కష్టపడి వ్యాపారం చేస్తారో వారే డబ్బు సంపాదిస్తారు, కాబట్టి ట్యాక్స్లు తక్కువగా ఉండాలి, ప్రభుత్వ పాత్ర కేవలం పాలన, భద్రతకే పరిమితం కావాలి, వ్యాపారాలు ప్రైవేట్ సెక్టార్కు వదిలేయాలి, మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలను కాపాడుకోవాలి, జాతీయవాదం బలంగా ఉండాలి, చట్టం చాలా కఠినంగా ఉండాలి, తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడాలి, అప్పుడే సమాజంలో భయం ఉంటుందని రైట్ వింగ్ పార్టీల సిద్ధాంతం. ఇప్పటి వరకు మనం రైట్ వింగ్ మరియు లెఫ్ట్ వింగ్ పార్టీల సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి మిగతా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇవన్నీ ఏ కేటగిరీలోకి వస్తాయి అని. ఇవన్నీ సెంటర్ లేదా రీజనల్ పార్టీస్, మధ్యవాదం లేదా ప్రాంతీయ పార్టీల కేటగిరీకి వస్తాయి. ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్ రైట్ లేదా పర్ఫెక్ట్ లెఫ్ట్ కిందికి రావు. అందుకే వీటిని సెంట్రిస్ట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్ పార్టీలు అంటారు. ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెంటర్ లెఫ్ట్ కిందికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు లెఫ్ట్ వింగ్ లాగా పేదలకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారు, అదే సమయంలో రైట్ వింగ్ లాగా ప్రైవేట్ సెక్టర్ని సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్, బీఆర్ఎస్ పార్టీ. ఇది పక్కా రీజనల్ పాపులిస్ట్ పార్టీ. వీళ్ళకి లెఫ్ట్ రైట్ థియరీల కంటే తెలంగాణ ప్రాంత అస్తిత్వమే మెయిన్ అజెండా. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ సెంటర్ లెఫ్ట్ కిందికి వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ ఐడియాలజీ పూర్తిగా సంక్షేమం, నవరత్నాలు, నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేయడం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, విద్యకి నాడు నేడు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇది క్లాసిక్ సెంటర్ లెఫ్ట్ ఎకనామిక్ మోడల్. నెక్స్ట్, తెలుగుదేశం పార్టీ. టీడీపీ సెంటర్ రైట్ కిందికి వస్తుంది. ఈ పార్టీకి ప్రో బిజినెస్ పార్టీగా పేరుంది. వీళ్ళ పాలసీ సిటీ డెవలప్మెంట్, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వీళ్ళు సంపద సృష్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు నిర్మిస్తే ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతారు. అయితే ఎన్నికల్లో గెలవడానికి సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. కాబట్టి వీళ్ళు కంప్లీట్ రైట్ కాకుండా సెంటర్ రైట్గా చూడొచ్చు. నెక్స్ట్, జనసేన పార్టీ. జనసేన పార్టీని మధ్యవాద పార్టీ లేదా సెంట్రిస్ట్గా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన చెగువేరా స్ఫూర్తితో, కమ్యూనిస్టు భావజాలంతో మరియు హిందూ జాతీయవాద భావజాలంతో
రెండిటి కలయికగా కనిపిస్తుంది. వీళ్ళు పార్టీ పెట్టినప్పుడు లెఫ్ట్ విధానాలతో ప్రారంభించిన క్రమంగా రైట్ ఐడియాలజీ వైపుకి మారిపోయారు. కానీ అప్పుడప్పుడు లెఫ్ట్ ఐడియాలజీతో కూడా మాట్లాడతారు. ప్రస్తుతం రైట్ వింగ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అందుకే వీళ్ళని ఒక వింగ్లో వేయడం కష్టం. అందుకే జనసేనని సెంట్రిస్ట్ లేదా మధ్యవాద పార్టీగా అనొచ్చు. ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇదంతా వినడానికి ఒక పొలిటికల్ క్లాస్ లాగా ఉన్నా ఇది మన జీవితం మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు కట్టే ట్యాక్స్ పెరగాల లేదా తగ్గాల, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ స్ట్రాంగ్గా ఉండాలా లేదా ప్రైవేట్కి ఇచ్చేయాలా, ఈ డెసిషన్స్ అన్నీ అధికారంలో ఉన్న పార్టీ ఐడియాలజీ పైననే ఆధారపడి ఉంటాయి. సో అదన్నమాట మ్యాటర్. పొలిటికల్ పార్టీల ఐడియాలజీస్ పైన ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏమిటి? మన రాష్ట్రానికి మరియు మన దేశానికి రైట్ వింగ్ ఐడియాలజీ అవసరమా, లేక లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అవసరమా, లేదా రెండింటిని బ్యాలెన్స్ చేసే సెంట్రిస్ట్ అప్రోచ్ బెటరా? కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.